హాయ్ అండి. ఈరోజు మీకోసం నాన్న చూపిన అమ్మాయి పార్ట్ 3 మరి కథలోకి వెళ్తే కొంచెం సేపటి తర్వాత డిన్నర్ చేయడం కోసం వెళ్ళాము. బఫెట్ లాగా పెట్టి ఎవరికి కావాల్సినవి వాళ్ళు పెట్టుకునేలా అరేంజ్ చేశారు. పెరుగు కోసం వెళ్ళిన నా ప్లేట్లో సాల్ట్ పెడతా అంటూ ఉప్పు మొత్తం ప్లేట్లో పడేశారు. అయ్యో పొరపాటున జారిపడింది అని నవ్విన ఆమెను చూసి జాలిపడాలో నవ్వాలో అర్థం కాలేదు. ఎలాంటి స్వతంత్ర ఆలోచన లేకుండా ఎవరో చెప్పిన పనులు చేస్తున్న వీళ్ళని చూసి మీకిది ఒక్క మాట నేర్పించారు. ఎవరైతే మిమ్మల్ని ఇలా చేయమన్నారో ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరెవరో కూడా నాకు తెలియదు అని చెప్పా. ఎవరితో మాట్లాడుతున్నావా చూసుకొని మాట్లాడు. నీలాంటి వాళ్ళు మా పక్కనకు నిలబడే అర్హత లేదు. చదువు లేదు, డబ్బు లేదు. ఈ లేడీస్ క్లబ్లో నీలాంటి వాళ్ళు ఉండటం మాకిష్టం లేదని చెప్పింది. కేవలం బంగారు బాతు లాంటి రఘుని పెళ్లి చేసుకున్నందుకు. ఎప్పుడు వచ్చారో తెలియదు. రఘు తన వెంటే శ్యామ్ ఇంకా మిగిలినందరూ ఇంకొక మాట జానక్ గురించి మాట్లాడినా మర్యాదగా ఉండదు. మీ దగ్గర చదువు ఉంది, చిన్నపాటి నుండి డబ్బులో పెరిగారు, కానీ సంస్కారం అనేది లేదు మీకు. ఇలాంటి ప్లేస్లో ఉండటం నాకెంత మాత్రం ఇష్టం లేదు అని అన్నాడు. వెంటనే లలిత ఏం జరిగింది ఇక్కడ అని అంటుంది. శైలజ, మీకు తెలియకుండా అయితే జరుగుతుందని అనుకోవట్లా మిసెస్ లలిత. మీలాంటి వాళ్ళు చైర్మన్ పదవిలో ఉండటం వల్లనే ఇలా జరుగుతుంది. ప్రోగ్రాం స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాం. జానకి ఇక్కడ సరిపోదని నిరూపించాలి అని చేసే ప్రయత్నం, కానీ మీరు చేసే ప్రతి పిచ్చి పనిలో మీ సంస్కారం ఏంటో తెలిసిపోతుంది. ఏం జరిగినా మొహం మీద చిరునవ్వు చెరగకుండా జానకి చేసే ప్రతి పని అందరికి కనిపిస్తుంది. రఘు వెంటనే లేడీస్ క్లబ్కి ఇచ్చిన ఫండ్స్ ఉపసంహరించుకుంటున్నాము. వేరే విధంగా ఈ డబ్బు అవసరం ఉన్న వారికి చేరేలా చేస్తాము అని అన్నాడు. రఘు వెంటే శ్యామ్, శైలజ, రమణ అందరూ అదే మాట మీద నించున్నారు. లలిత చైర్మన్ పదవి నుండి దిగిపోవాలి అని ఇంకెవరో ఒక పెద్దావిడ చెప్పింది. అమ్మ జానకి, నువ్వుండు చైర్మన్ గాని. లలిత మొహం మాడిపోవటం చూశాను. లలితకి నేను నచ్చనని తెలుసు, కానీ తన లేడీస్ క్లబ్ పనులు చాలా బాగా చేయటం గమనించా. అందుకే లలిత గారు మాత్రమే ఈ పని బాగా చేయగలరు అని చెప్పాం. అయితే అసిస్టెంట్ చైర్మన్గా ఉండమని బలవంత పెట్టారు. ఉండటానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ లలిత ఎలా తీసుకుంటుందో అని తన వైపు చూశాను. లలిత భర్త ప్రసాద్ ముందుకు వచ్చి లలితకి ఇష్టమే అని చెప్పాడు. లలిత కూడా తలదించుకుని ఉంది. లలితకి ఇష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పాను. లలిత ఆశ్చర్యంగా నాకు ఇష్టమే అని చెప్పింది. తిరిగి కారులో ఇంటికి వస్తూ ఉంటే రఘు అడిగాడు, నీకింత ఓపిక ఎందుకు జానకి? వాళ్ళు అలా చేస్తుంటే ఎందుకు భరిస్తున్నావు అని అడిగాడు. భరించడం నాకు అలవాటు అయిపోయింది. అయినా వాళ్ళు అలా చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే ఎంతవరకు చేస్తారో చూద్దామనిపించింది. ఇంటి దగ్గర కారు దిగే సమయానికి మధు ఉన్నాడు. ఎందుకో నా చెయ్యి పట్టుకున్న రఘు చెయ్యి గట్టిగా బిగుసుకుంది. ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్న రఘు. ఇక్కడ ఎవరు లేరు కదా, ఎందుకు నిజమైన భార్యాభర్తల్లా నటిస్తున్నారు? ఎలాగో సంవత్సరానికి విడిపోయే వాళ్లే కదా అంటాడు మధు. మధు, ఏం మాట్లాడుతున్నావు అంటారు రఘు. అరవకు, మొన్న మామయ్యకి బాగోలేకపోతే నేను తర్వాత డైరెక్టర్ ఎవరవుతారని అడిగా. దాన్ని నీకంత కోపం వచ్చింది. మరి నువ్వు చేస్తున్నదేంటి? మీరిద్దరు కలిసి మామయ్యని మోసం చేస్తున్నారు. తొందరలోనే మీ నిజం బయటపడతాది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్లకుండా కంగారుగా మెట్ల మీద కూలబడిపోయాను. జానకి, నువ్వేం కంగారు పడకు. మధుకి అసలు ఏం తెలుసు, ఎలా తెలుసు అనేది నీకు అనుకుంటానని చెప్పాడు. ఇద్దరం ఎవరి ఆలోచనలు వారు ఇంట్లోకి చేరాము. రోజు ఉదయాన్నే రఘు ఆఫీస్కి వెళ్తున్నాడు. వర్క్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల రోజు ఇంటికి లేటుగా వస్తున్నాడు. ఎందుకో ఉభావంగా ఉండటం గమనించాను. ఏంటి అంటే ఏం చెప్పడం లేదు. ఇవాళ కూడా ఆఫీస్ నుండి లేటుగా వచ్చాడు. భోజనం చేద్దాంరా రఘు అన్నా కూడా నాకు వద్దురా, నువ్వు తినేసే అని కోట్ తీసి సోఫాలో పడేసి వెళ్ళిపోయాడు. ఉతకటానికి వేద్దామని కోట్ తీసి ఏమైనా డబ్బులు ఉన్నాయేమని చూసాం, కానీ అందులో ఏదో లెటర్ కనిపించింది. ఏదో బిజినెస్ సంబంధించింది అనుకున్నా, కానీ ఎందుకో తీసి చూశాను. అందులో రఘు చిన్ను పెద్దవాడవుతున్నాడు. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి, నాన్న అని అంటున్నాడు. కానీ నాన్నని చూపించలేకపోతున్నాను. ఇలా ఎంతకాలం ఎవరికి తెలియకుండా ఉండాలి? అందుకే సిటీకి వచ్చాను. నువ్వు మా కోసం కొన్న అపార్ట్మెంట్లోనే ఉంటున్నాను.
నీకు వీలున్నప్పుడు వచ్చి కలిసి వెళ్ళు. నవ్య. చిన్న బాబు ఫోటో కూడా పెట్టి ఉంది. బాబుని చూస్తుంటే ఎందుకో తెలిసిన పోలికలు కనిపించాయి. రఘు కళ్ళు లాగానే ఉన్నాయి. గుండెల్లో ఎంతో బాధగా అనిపించింది. తర్వాత రోజు ఉదయం కూడా రఘు తొందరగా వెళ్ళిపోయాడు. ఎందుకు నాకు ఎదురు పడ్డం లేదు, కళ్ళల్లోకి చూసి మాట్లాడడం లేదు. రఘు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఆఫీస్ అయిపోయే టైంకి ఇంట్లో నుండి బయలుదేరాను. రాము కార్తీ బయటికి వెళ్ళాలి. కారులో ఇల్లు దాటిన తర్వాత ఎక్కడికి మేడం అని అడిగాడు. సార్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సార్ కార్ కనిపించేలా కొంచెం దూరంలో ఆపు అని చెప్పాను. నా వైపు తిరిగి మేడం సార్కి తెలిస్తే బాధపడతారు అని చెప్పాడు. రాము దయచేసి చెప్పించేయి. నేను కూడా మనసులో నా నమ్మకం అబద్ధం అవ్వాలి అని కోరుకున్నాను. ఆఫీస్ అయిపోయి అందరూ బయటికి వెళ్ళిపోయారు. రఘు ఇంకా రాలేదు. ఆఫీస్లో లేట్ అవుతుందని మెసేజ్ పెట్టాడు. కొంచెం సేపు చూసి ఇక వెనక్కి తిప్పు రాము, ఇంటికి వెళ్దామని చెప్పా. మేడం సార్ కార్ అని చూపించాడు. రఘు ఒక్కడే కారులో ఎటో వెళ్తున్నాడు. సార్ కార్ని ఫాలో చేయమని చెప్పాను. ఏమనుకున్నాడో రాము కూడా దూరం నుండి ఫాలో చేస్తూ ఉన్నాడు. ఒక అపార్ట్మెంట్ దగ్గర కారు ఆపి వెనక సీట్లో నుండి ఒక పెద్ద టెడ్డీ బేర్ తీసుకున్నాడు. కొంచెం దూరంగా కారు ఆపారు రాము. ఎవరో ఒక అమ్మాయి రఘు దగ్గరకు వచ్చింది, చిన్న బాబుని ఎత్తుకొని. రఘు ఆ అబ్బాయిని తీసుకుని ముద్దు పెట్టుకుని బొమ్మ ఇచ్చాడు. కళ్ళ నిండా నీళ్లు మసకబారిపోయి ఏం కనిపించడం లేదు. రాము కారు వెనక్కి తిప్పు, వెళ్ళిపోదామని చెప్పాను. రామ్ వెనక డోర్ తీసి, మీకు సార్ మీద నమ్మకం లేకపోతే మీరు ఆగండి, అంతేకాని మీరెందుకు బాధపడతారు అని అడిగాడు. రాము అలా మాట్లాడేలోగా ఆశ్చర్యపోయి రాము ఇదంతా అనవసరం, పద ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పా. మెల్లగా కారు వెనక్కి తిప్పి ఇంటికి వచ్చేశాము. రఘు రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చాడు. రాగానే గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. ఎందుకో పట్టరాని కోపం వచ్చింది. గదిలోకి వెళ్ళి రఘు ఎందుకు ఇంత లేట్ అయింది అని అడిగా. నేను నుంచున్న వైపు నుండి ఇంకో వైపు తిరిగి వర్క్ ఎక్కువ ఉంటుంది అని చెప్పాడు. సరే, నువ్వు నిజం చెప్పకపోతే నవ్యని అడిగి తెలుసుకుంటా అని చెప్పా. వెంటనే లేచి నీకెలా తెలుసు నవ్య అని అడిగాడు. ఇప్పటిదాకా తెలియదు, కానీ తెలుసుకునే అవసరం ఉంది అని అనిపిస్తుంది. చెప్పు రఘు, ఎవరు నవ్య? ఆ బాబుకి నువ్వెందుకు బొమ్మలు తీసుకుని వెళ్తున్నావు? నువ్వు తెలుసుకోకపోవటమే మంచి జానకి. నవ్య గురించి ఎంత తక్కువ మందికి తెలిస్తే అంత మంచిది. రఘు, నువ్వు బాధపడుతూ నాకు చెప్పటం లేదు. సంతోషమైన బాధ అయినా కలిసి పంచుకోటానికి నేను ఉన్నాను. దయచేసి ఏంటో చెప్పు. సరే చెప్తాను. నవ్య మధు భార్య. చిన్ను మధుకి నవ్యకి పుట్టిన కొడుకు అని చెప్పాడు. మధుకి పెళ్ళయిందా? ఎందుకు దూరంగా ఉంటుంది మరెవరికి తెలియకుండా? మధు మా అత్తయ్య కొడుకు. మా అత్తయ్య చిన్నప్పుడే చనిపోతే మామయ్య ఇంకో పెళ్లి చేసుకున్నాడు. వచ్చిన ఆవిడ మధుని సరిగ్గా చూసుకునేది కాదు. అందుకే మధుని నాన్న తీసుకుని వచ్చి మాతోనే పెంచాడు. మధు అంటే నాకు కూడా ఇష్టం ఉండేది. చిన్నప్పుడు ఇద్దరం అన్నిట్లోనూ పోటీ పడేవాళ్ళము. దానివల్ల బాగా చదవాలి అని అనిపించేది. కాని పొరపాటున నాకంటే వెనకపడితే మధు ఓర్చుకునేవాడు కాదు. కాలేజ్లో ఉన్నప్పుడు నవ్య నాకు పరిచయమైంది. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళము. మధు కూడా నవ్యతో క్లోజ్గా ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు లవ్ చేసుకున్నారు. ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. నవ్య కడుపుతో ఉందని తెలియగానే తన్ని వదిలేశాడు. నవ్య నా దగ్గర ఉంది అని తెలుసు, అందుకే నన్ను బెదిరిస్తున్నాడు. నవ్య ఎక్కడ ఉందో చెప్తే మన పెళ్లి కాంట్రాక్ట్ విషయం ఎవరికి చెప్పను అని అంటున్నాడు. నవ్యని ఎందుకు వదిలేశాడు? ఇష్టపడి పెళ్లి చేసుకున్న మధు నవ్యని నేను లవ్ చేస్తున్నాను అనుకొని నన్ను బాధపెట్టడం కోసం నవ్యకి తన దగ్గరయ్యాడు. పెళ్లి తర్వాత ప్రెగ్నెంట్కి నేను కారణం అనుకున్నాడు. నవ్య ఎంత చెప్పినా మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం అని తెలుసుకోలేకపోయాడు. నేను నవ్యకి ఇబ్బంది లేకుండా ఉంచాలని చూస్తుంటే నేను మా నాన్న దగ్గర తన గురించి చెడుగా చెప్పడం కోసం నవ్యని వాడుకుంటున్నా అని ఇంకా ద్వేషం పెంచుకున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు అర్థమైంది పూర్తిగా. ఏం జరిగిందో వెంటనే రఘుని దగ్గరగా తీసుకొని, ఏం జరిగినా నవ్యని మనం కాపాడదాం రఘు, నేను నవ్యని కలవచ్చా అని అడిగాం. ఖచ్చితంగా కలుద్దాం.
నవ్యకు కూడా నీ గురించి తెలుసు. నిన్ను కలవాలని తాను కూడా అనుకుంటుంది. ఒకరోజు కలుద్దాం వెళ్ళి అని చెప్పాడు. లేడీస్ క్లబ్లో పిల్లల కోసం కట్టే ఆశ్రమం పనులు చూడడం కోసం నేను ఇంకా లలిత కలిసి వెళ్ళాలి. ఆ రోజు తర్వాత లలిత నాతో అవసరమైన వరకు మాట్లాడుతుంది. కాని విడిగా ఇద్దరం ఇంతవరకు కలవలేదు. కారులో బయలుదేరి లలిత ఇచ్చిన అడ్రస్ దగ్గరకు వెళ్ళాను. లలిత కోసం కారులో ఎదురు చూస్తూ ఫోన్ చేశాను. తాను ఎంతసేపటికి ఫోన్ తీయకపోయేలోగా నేనే కార్ దిగి లోపలికి వెళ్ళాను. ఇంట్లో ఎవరు కనిపించలేదు. సోఫాలో వెళ్ళి కూర్చున్నా కొంచెం సేపటికి ఎవరో ఒక చిన్న బాబు ఎవరికి కనపడకుండా దాక్కొని వెళ్ళటం గమనించాం. దొంగ ఏమో అని అనిపించి వెనక నుండి వెళ్ళి పట్టుకున్నాం. ఓయ్, ఎవరు నువ్వు? ఏం తీసుకెళ్తున్నావు ఇంట్లో నుండి? ఏంటది చేతుల్లో అని లాక్కున్నాను. అందులో లలిత ఫోటో ఉంది. ఇంతలో లలిత, జై నువ్వు ఇంక ఇక్కడే ఉన్నావా? త్వరగా వెళ్ళు, అంకుల్ చూస్తే నిన్ను ఊరుకోడు, పదా, నిన్ను మామయ్య దగ్గర వదిలిపెట్టి వస్తాను అని చెప్పింది. నా వైపు చూసి కొంచెం జైని వాళ్ళ మామయ్య దగ్గర వదిలిపెట్టి వెళ్దాం అని చెప్పింది. హాయ్ జై, సారీ ఇందాక నువ్వు అలా వెళ్తూ ఉంటే ఎవరో అనుకున్నాను అని చెప్పాం. హాయ్ ఆంటీ అని అన్నాడు. ఎందుకో చిన్న ఇరుకు గల్లీలో ఇంటి దగ్గర దిగి ఇప్పుడే వస్తానని చెప్పింది. లోపలికి వెళ్ళి జైని వదిలిపెట్టి వచ్చింది. కారులో కూర్చొని ఇక వెళ్దామా అని అడిగింది. జై నీ కొడుకు కదా లలిత అని అడిగాను. కంగారుగా చుట్టూ చూసింది. దయచేసి ఎవరికి చెప్పమాకు ప్లీజ్. జై నా కొడుకనే విషయం బయటికి వస్తే నా భర్త నన్ను బ్రతకనివ్వడని చెప్పింది. అంతేకాదు జైకి కూడా నేను తల్లిని అని తెలియదు. ప్లీజ్, నేను ఇంతకు ముందు అన్న మాటలు మనసులో పెట్టుకుని ఇదెవరికి చెప్పకు అని నా చేతులు పట్టుకుంది. మెల్లగా తన చేతులు నొక్కి, నేనెవరికి చెప్పను లలిత, కాని ఏం జరిగింది? నీ సొంత కొడుకుని ఎందుకు దూరంగా ఉంచావు? మా అమ్మ నాన్నకి నేనొక్కదాన్నే కూతుర్ని. అల్లారు ముద్దుగా పెంచారు. నేను లవ్ చేసిన ఈశ్వర్కిచ్చి పెళ్లి చేశారు. చాలా సంతోషంగా ఉన్న మా జీవితాల్లో కుదుపు. ఒకసారి ఈశ్వర్ ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటే కారుకి యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడి చనిపోయాడు. అప్పటికి నేను కడుపుతో ఉన్నాను. 3 నెలల గర్భవతిని. మా అమ్మ నాన్న ఎవరికి తెలియకుండా నన్ను దూరంగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచారు. డెలివరీ అయిన తర్వాత బిడ్డను కూడా నాకు ఇవ్వకుండా వాళ్ళు పెంచుతామని చెప్పారు. తర్వాత ప్రసాద్ సంబంధం చూసి పెళ్లి చేశారు. భర్త చనిపోయాడు కానీ పిల్లలు లేరు అని చెప్పి పెళ్లి చేశారు. మా పెళ్ళైన 2 సంవత్సరాలకు మా అమ్మ నాన్న కూడా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి చనిపోయారు. దాంతో నా కొడుక్కి ఏమైందో అని తెలుసుకోవటానికి ప్రయత్నించాను. మా నాన్న వాళ్ళ దగ్గర పనిచేసే మురళి అనే వ్యక్తికి డబ్బు ఇచ్చి ఉంచారు. మురళికి తెలుసు నేను తల్లిని అని, కాని తాను కూడా ఎవరికి చెప్పను అని మాట ఇచ్చాడు. నాకు కుదిరినప్పుడల్లా వెళ్ళి జైని చూసి వచ్చేదాన్ని. జైకి కూడా నేను కన్న తల్లిని అని తెలియదు. మెల్లగా వాళ్ళని కూడా ఈ ఊరికి మార్చాను. ఒకరోజు ప్రసాద్ ఊర్లో లేనప్పుడు జైని ఇంటికి తీసుకొచ్చాను. కానీ అదే సమయానికి ప్రసాద్ ఎందుకో ఇంటికి వచ్చాడు. జైని చూసి ఎవరు అని అడిగాడు. ఏం చెప్పాలో తెలియక మా పిన్నిగారు అమ్మాయి కొడుకు అని చెప్పాను. తర్వాత కొన్ని రోజులు అజయ్ని కలవలేదు. ప్రసాద్ కూడా ఏం తెలియనట్లు ఉన్నాడు. ఒకరోజు నేను జైని కలవటానికి వెళ్తూ ఉంటే నా వెనకే వచ్చాడు. తర్వాత మురళిని కొట్టి అసలు విషయం తెలుసుకున్నాడు. అప్పటి నుండి జైని కలిసా అని తెలిస్తే నన్ను ఊరుకోవటం లేదు. కానీ ఆ చిన్ని ప్రాణానికి ఏం తెలుసు? ఎప్పుడు ప్రేమ చూపించే ఆంటీ ఎందుకు రావట్లా అని మదన పడుతున్నాడు అని చెప్పింది. ఎంతో ధీమాగా కనిపించే లలిత మనసులో ఇంత బాధ ఉందా అనిపించింది. నా గురించి ఇప్పుడు నీకు మొత్తం తెలుసు. బయట అందరి ముందు పరువుగా ఉంటున్నాను. ఇప్పుడు ఈ విషయం ఎవరికేం తెలిస్తే ప్రసాద్ నన్ను బ్రతకనివ్వడు అని చెప్పింది. నేనెవరికి చెప్పను అని మాట ఇచ్చి తన కుదిరినప్పుడు నేను వెళ్ళి జైని పలకరించి వస్తా అని మాట ఇచ్చాను. మరుసటి రోజు ఉదయం శ్యామ్ ఫోన్ చేశాడు. జాను నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని. శ్యామ్ ఇప్పుడు పలకరించినా తనలో ఒక మంచి మిత్రుడు కనిపిస్తాడు నాకందుకే. చెప్పు శ్యామ్ అంటే బయట కలుద్దాము, ప్లీజ్ ప్రీతి గురించి మాట్లాడాలి అని చెప్పాడు. సరే అలాగే అని చెప్పా. రెడీగా ఉండు, ఇంకో 10 నిమిషాల్లో మీ ఇంటి దగ్గరికి వస్తానని చెప్పాడు. చెప్పినట్టుగానే 10 నిమిషాల్లో వచ్చాడు. కారెక్కగానే ఏం జరిగింది శ్యామ్, ఏమంటుంది ప్రీతి అని అడిగాను. తర్వాత చెప్తాను, ముందు ఎక్కడికైనా వెళ్ళి కూర్చుందాం.
అవును, నువ్వు ఇంతకుముందు పనిచేసిన హోటల్కి ఎప్పుడైనా వెళ్ళావా అని అడిగాడు. లేదు శ్యామ్, వెళ్ళాలి అనుకున్నాను కానీ కుదరటం లేదు అని చెప్పాం. సరే అయితే అక్కడికి వెళ్దామంటూ కార్ హోటల్ వైపు పోనించాడు. హోటల్ దగ్గర కార్ దిగి లోపలికి వెళ్ళి డోర్ తీసేలోగా సర్ప్రైజ్ అని గట్టిగా వినిపించింది. హోటల్ మొత్తం చాలా బాగా అలంకరించి ఉంది. నాకు తెలిసిన వాళ్ళు హోటల్లో నాతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు, మామయ్య ప్రీతి, కీర్తి అందరూ ఉన్నారు. శ్యామ్, నిన్ను నమ్మి వస్తే నువ్వు ఇలా చేశావా? ఏం చేయమంటారు మేడం, మీ వారు ప్లాన్ చేశారు అని చెప్పాడు. దూరంగా నవ్వుతూ రఘు నించొని ఉన్నాడు. దగ్గరికి వెళ్తే హ్యాపీ బర్త్డే జానకి అని చెప్పాడు. రఘుతో పాటు మిగిలిన వారు కూడా ఒక్కొక్కరు వచ్చి విషెస్ చెప్తున్నారు. అందరి తర్వాత నవ్య వచ్చింది. అవును, తనే నవ్య. ఆ రోజు దూరం నుండి చూసినది. జానకి, హ్యాపీ బర్త్డే. నీ గురించి చాలా విన్నాను. నిన్ను కలవటం చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. నేను కూడా థ్యాంక్స్ నవ్య వచ్చినందుకు అని చిన్నుని ఎత్తుకున్నాను. రఘుని కొంచెం దూరంగా తీసుకుని వెళ్ళి, పర్వాలేదా నవ్యని ఇక్కడికి తీసుకువచ్చావు అని అడిగితే, ఇంకా ఎన్నాళ్ళు తన్ని అలా దాచిపెట్టాలి, అందుకే అందరికి నవ్య నా ఫ్రెండ్ అని చెప్పి తీసుకువచ్చాను అని చెప్పాడు. ఇదే హోటల్లో మిగిలిపోయినవి తిన్న రోజులు గుర్తుకు వచ్చాయి. నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్స్ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. 24 సంవత్సరాలు వచ్చాయి. ఇవాళ కానీ పుట్టినరోజు జరుపుకోవటం ఇదే మొదటిసారి. చిన్నుని చూస్తుంటే ఎందుకో జై గుర్తుకు వచ్చాడు. వెంటనే రాముని పిలిచి, రాము, మొన్న మనం ఒక ఇంటి దగ్గర బాబుని వదిలిపెట్టాం కదా, ఒకసారి వెళ్ళి ఆ బాబుని తీసుకువస్తావా? జానకి పుట్టినరోజు అని, పాపం తను కూడా సరదాగా గడుపుతాడు అని పంపించాం. రోజు అంత సంతోషంగా గడిచిపోయింది కానీ జై మాత్రం రాలేదు. జై కోసం వెళ్ళిన రాము వెనక్కి వచ్చి, జైకి జలుబు చేసిందట, జ్వరంగా కూడా ఉంది అని వాళ్ళ మామయ్య చెప్పాడు. ఫంక్షన్ అంతా అయిపోయి తిరిగి ఇంటికి వెళ్తూ, రఘు, మనం ఒక చోటికి వెళ్దామా అని అడిగాం. ఎక్కడికి జానకి? ఈ రోజంతా నీ ఇష్టం, ఎలా అంటే అలా జానకి. మా ఫ్రెండ్ కొడుకు ఉన్నాడు, తనకి జ్వరంగా ఉంది, చూసి వద్దామా అని అడిగాం. సరే అన్నాడు. నేను చెప్పిన అడ్రస్ దగ్గరికి వెళ్ళి కారు ఆపాడు. కార్ దిగి జై కోసం తీసుకువచ్చిన బెలూన్స్, తినడానికి స్వీట్స్, ఇంకా మందులు అన్నీ తీసుకుని వెళ్ళి డోర్ కొట్టాము. ఎంతసేపటికి అటు నుండి ఎవరు సమాధానం ఇవ్వటం లేదు. వెంటనే మురళి మురళి అని డోర్ కొట్టేలోగా కాసేపటికి మెల్లగా వచ్చి డోర్ తీశాడు. లోపలికి వెళ్ళి చూస్తే మురళి తాగుతున్నాడు పట్టపగలే. మేం జై కోసం వచ్చాము, జై ఎక్కడా అని అడిగాను. మురళి ఎటువంటి సమాధానం ఇవ్వకుండా అలానే తాగుతూ ఉంటే నేనే ఇంట్లోకి వెళ్ళి చూశాను. అది ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు. బెడ్రూమ్ తలుపు మెల్లగా తెరిస్తే లైట్ కూడా వేసలేదు, చీకట్లో పడుకుని ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి, జై జై, నేను జానకిని, మీ లలిత ఆంటీతో కలిసావు, ఎలా ఉన్నావు జై అని అడిగాను. బాగానే ఉన్నానాంటీ అని చెప్పాడు. నుదుటి మీద చెయ్యి వేసి చూసి, జ్వరం ఏం లేదు, జలుబుగా ఉందా అని అడిగా. అవును అన్నట్లు తల ఊపాడు. ఎందుకు జై, కనీసం ఫ్యాన్ కూడా లేకుండా పడుకున్నావు అని అడిగాం. ఫ్యాన్ పనిచేయటం లేదా ఆంటీ, మా మామయ్య బాగు చేపిస్తా అని చెప్పాడు కానీ చాలా రోజులవుతుంది, ఇంతవరకు చేపించలేదు అని చెప్పాడు. సరే పద, అలా హాల్లో కూర్చుందామని చెప్పి తీసుకువెళ్ళాను. మేము హాల్లోకి వెళ్ళేలోగా రఘు మురళి దగ్గర కూర్చుని ఏదో మాట్లాడుతున్నాడు. నేను వంటగదిలోకి వెళ్ళి వెతికి 2 ప్లేట్స్ తీసుకుని వచ్చి కేక్ ఇంకా స్వీట్స్ పెట్టించాను. మురళి కూడా ఏమనకుండా తీసుకున్నాడు. నేను వెళ్ళి జై పక్కన కూర్చొని ప్లేట్ ఇచ్చాను. తాను మెదలకుండా తీసుకుని తింటూ ఉంటే రఘు బెలూన్స్ తీసుకువచ్చి కుర్చీలో పెట్టాడు. నాకు పింక్ కలర్ బెలూన్స్ తెచ్చారా అని అడిగాడు. దానికి రఘు, ఇవాళ జానకి పుట్టినరోజు, అందుకే పింక్ బెలూన్స్ తెచ్చాము అని చెప్పాడు. రఘు మళ్ళీ మురళి పక్కన కూర్చొని మురళితో మాటలు కదిపాడు. మురళి మాటలో అర్థమైంది ఏంటంటే తాను ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు కానీ లాస్లు రావటం వల్ల ఖాళీగా ఉంటున్నాడని అర్థమైంది. రఘు వెంటనే, మాకొక రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంది, అందులో బిజినెస్ తెలిసిన వాళ్ళ కోసం చేస్తున్నాము, ఇష్టం ఉంటే చెప్పండి అని అన్నాడు. వెంటనే మురళి గ్లాస్ తీసి పక్కన పడేసి, నిజంగానే అని అడిగాడు. నిజమే, మీకు ఇష్టమైతే రేపటి నుండే రావచ్చు అని చెప్పాడు. మురళి చాలా సంతోషంగా తల ఊపాడు. 1 గంట కూర్చున్న తర్వాత ఇక వెళ్ళొస్తాం జై అని చెప్పాం. 1 నిమిషం ఆంటీ అని చెప్పి లోపలికి వెళ్ళాడు.
నక్షత్రాలు అంతరిక్షాలు అని ఉన్న పుస్తకం తీసుకువచ్చి ఆంటీ హ్యాపీ బర్త్డే అని ఇచ్చాడు. ఎందుకో తెలియదు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కిందికి వంగి జై నుదుట మీద ముద్దు పెట్టి, మరి నీకు అవసరం లేదా జై ఈ పుస్తకం అని అడిగాను. నేను చాలాసార్లు చదివానని చెప్పాడు. సంతోషంగా జైకి బాయ్ చెప్పి బయటికి వచ్చి కారెక్కాము. పుస్తకాన్ని గుండెలకు హత్తుకొని బయటకు చూస్తూ కూర్చున్నాడు. నీకు జై ఇచ్చిన కానుక చాలా నచ్చినట్లు ఉంది. నేనిచ్చేది నీకు నచ్చుతుందో లేదో అనే భయం మొదలైంది అని అన్నాడు. నువ్వేమిచ్చినా నాకు నచ్చుతుంది రఘు అని చెప్పాం. నీకు తెలుసా రఘు ఎందుకో నాకు జైని చూస్తే చిన్నప్పుడు నన్నేం చూసుకున్నట్లు అనిపిస్తుంది. అంత చిన్న వయసులో చాలా బాధగా అనిపిస్తాడు అని చెప్పాం. సమాధానంగా రఘు నా చేయిని తీసుకుని పెదవుల దగ్గర పెట్టుకున్నాడు. రఘు కార్ని మా ఇంటికి కాకుండా ఇంకెక్కడికో తీసుకువెళ్తున్నాడు. ఎక్కడికని అడగాలనిపించింది కానీ తను ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. అందుకే కామ్గా కూర్చున్నాను. రఘు ఒక పెద్ద ఇంటి ముందుకి తీసుకుని వెళ్ళి కారు ఆపాడు. ఏంటి ఇక్కడ ఆపాడు అన్నట్లుగా చూస్తుంటే దిగు అని అన్నాడు. ఎవరింటికి వచ్చాం రఘు అని అడిగితే నీకే తెలుస్తుంది అని లోపలికి తీసుకువెళ్ళాడు. వెల్కమ్ మిసెస్ వర్మ అని రాసి ఉంది. ఏంటి రఘు నాకేం అర్థం కావట్లా. ఎక్కడికి వచ్చాము? మన ఇంటికే వచ్చాము. నీ పుట్టినరోజు కానుక ఈ ఇల్లు అని చెప్పాడు. నోటి వెంట మాట రాక అలానే చూస్తూ ఉండిపోయాం. ఇల్లంతా బాగుంది, చాలా పెద్దగా ఉంది. మనం ఇప్పుడు ఉండేది కూడా బాగానే ఉంది కదా రఘు. మళ్ళీ ఇంకో ఇల్లు ఎందుకు? మనం ఉండే ఇల్లు పెళ్లి కాకముందు బ్యాచులర్ ఇల్లు లాగా ఉంటుంది. నా టేస్ట్కి నచ్చినట్లు ఈ ఇంటిని మన కోసం తీసుకున్నాను. నీకు నచ్చినట్లు దీన్ని డిజైన్ చేసుకుందామని చెప్పాడు. వెంటనే నాకు నవ్వే గుర్తుకు వచ్చింది. రఘు నువ్వు చెప్పావు కదా నవ్వే ఇంటీరియర్ డిజైనర్ అని. మనం ఈ ఇంటిని డిజైన్ చేయమని నవ్వేకి చెప్దామా? తను ఉదయం చెప్తుంది బర్త్డే పార్టీలో మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి తన కాళ్ళ మీద తాను నిలబడాలి అని అనుకున్నట్లు అని చెప్పింది. సరే అయితే నవ్వేని అడుగుతాను జానకి, తనకిష్టమైతే అలానే చేయిద్దామని చెప్పాడు. మరొకసారి ఇల్లు అంతా తిరిగి చూసి బయలుదేరాం. ఈ ఇల్లు చాలా బాగుంది రాగని చెప్పాం. జానకి నిన్నొకటి అడగాలి. అసలు జై ఎవరు? జైకి ఒంట్లు బాలేనప్పుడు వాళ్ళమ్మెందుకు రాలేదు అని అడిగాడు. రఘు ప్రశ్నకి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఏం సమాధానం చెప్పాలో తెలియక రఘు జై నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, తను వచ్చి జైని చూసుకునే పరిస్థితిలో లేదు. ఇంతకు మించి వివరాలు చెప్పలేను. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తానని చెప్పా. సరే జానకి నాకన్నీ చెప్పి చేయాలి అని కాదు, కానీ వీటి వల్ల నువ్వు ఏమైనా ప్రమాదంలో పడతావేమో అని భయం అని చెప్పాడు. నాకేం కాదు రఘు, అయినా సరే నేను జాగ్రత్తగా ఉంటాను అని రఘుకి మాట ఇచ్చి ఇంటి బాట పట్టాము. ఎందుకు 2 రోజులైంది లలితను చూసి. ఆ రోజు జైని వదిలి వెళ్ళిన తర్వాత ఇంతవరకు మాట్లాడలేదు. తనకేమైనా అయిందేమో అని భయం వేసింది. ప్రసాద్ని చూసిన మొదటి క్షణంలోనే ఎందుకు మంచి అభిప్రాయం కలగలేదు. పిల్లల ఆశ్రమానికి సంబంధించిన వర్క్ ఏదో ఉంది అని లేడీస్ క్లబ్ నుండి ఫోన్ వచ్చింది. లలిత కూడా క్లబ్కి వెళ్ళటం లేదు. అందుకే నేను బయలుదేరాను. రాము నన్ను క్లబ్ దగ్గర దింపి, మేడం కార్ టైర్ ఏదో పంక్చర్ అయినట్లు ఉంది, ఇంటి దగ్గర చూసుకోలేదు, మీరు వచ్చేలోగా రిపేర్ చేయించుకొని వస్తానని చెప్పాడు. సరే రామ్ అలానే చెయ్యి, కంగారేం లేదు, నాకు టైం పడుతుంది ఇక్కడ, ఎలాగో అని చెప్పి లోపలికి దారి తీశాను. లోపలికి వెళ్ళేలోగా శ్యామ్ కనిపించాడు. శ్యామ్ని చూడగానే మొహం మీద నవ్వొచ్చింది. నువ్వెప్పటి నుండి లేడీస్ క్లబ్కి వస్తున్నావు శ్యామ్ అన్న పిలుపుకి వెనక్కి తిరిగి, లేదు జాను, మొన్న ఇచ్చిన చెక్ ఎందుకో బౌన్స్ అయింది, లక్కీగా క్లబ్ వాళ్ళు కాల్ చేసేలోగా వేరే చెక్ ఇచ్చి వెళ్దామని వచ్చానని చెప్పాడు. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. బ్యాగ్లో నుండి ఫోన్ తీసి చూసా. మురళి ఫోన్ చేస్తున్నాడు. మొన్న జై దగ్గరకు వెళ్ళినప్పుడు ఏమైనా అవసరం ఉంటే చెప్పమని ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అనుకొని కొంచెం పక్కకి వెళ్ళి ఫోన్ తీసి చెవిలో పెట్టుకుని, హా మురళి చెప్పు అని అడిగాం. మేడం జై స్కూల్ నుండి ఇంటికి రాలేదు. రోజు ఈ పాటికి వచ్చి పక్కింటి వాళ్ళ దగ్గర ఆడుకుంటాడు. వాళ్ళు ఇంకా రాలేదు అని ఫోన్ చేశారు. నేను స్కూల్ దగ్గర వెళ్ళటానికి కొత్తగా ఉద్యోగంలో చేరా, అందుకే మీకు చేశా అని చెప్పాడు. లలితకి ఫోన్ చేశావు మురళి అని అడిగాం. లలిత ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని చెప్పాడు. ఎందుకో కంగారుగా అనిపించింది. సరే నేను వెళ్ళి చూస్తాను, ఏం కంగారు పడకు, ఎవరో ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటాడని చెప్పి ఫోన్ పెట్టేశాం. వెళ్లే దారిలోనే
లలిత వాళ్ళ ఇల్లు ఒకసారి చూసి వెళ్దామనిపించింది. అక్కడ ఏమైనా ఉన్నాడా జై అని. బయటికి వచ్చి చూస్తే రాము లేడు అనే విషయం గుర్తుకొచ్చింది. హడావిడిగా రోడ్డు మీదకి వెళ్ళి ఆటో కోసం చూస్తుంటే వెంటనే వెనక నుండి శ్యామ్, ఏంటి జాను, ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నావు హడావిడిగా అని అడిగాడు. శ్యామ్, నాకు అర్జెంటు పని ఉంది, నేను వెళ్ళాలి అంటుంది జానకి. నేను డ్రాప్ చేస్తాను, వచ్చి కారు ఎక్కు అంటాడు శ్యామ్. శ్యామ్కి కూడా లలిత విషయం తెలియనివ్వటం ఇష్టం లేక, వద్దు శ్యామ్, నేను వెళ్తున్నా అని వస్తున్న ఆటోని పిలిచి ఎక్కి లలిత ఇంటి అడ్రస్ చెప్పాం. లలిత ఇంటి దగ్గర ఆటో దిగి అతనికి డబ్బులు ఇచ్చి హడావిడిగా ఇంట్లోకి వెళ్ళాం. తలుపు తీసి ఉంది కానీ ఎవరి మాట వినిపించడం లేదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటే ఏదో చిన్న శబ్దం అయింది. శబ్దం వచ్చిన వైపు వెళ్ళి చూస్తే గది తలుపు వేసి ఉంది. వేరే వాళ్ళ ఇంటికి వచ్చి తలుపు వేసి ఉన్న గదిలోకి వెళ్ళటం ఏం తప్పో తెలుసు కానీ ఎందుకు లోపల ఏదో ఉంది అనిపించింది. అంతే మొండి ధైర్యంతో తలుపు తీసా. చూస్తే లలితని కట్టేసి ఉంది. వెంటనే లలిత, ఏమైంది, ఎవరిని కట్టేశారు చెప్పు. లలిత చాలా నీరసంగా ఉంది. జానకి, మంచినీళ్ళు అని అడిగింది. వెంటనే పరుగున వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఇచ్చాం. 1 నిమిషం తర్వాత జానకి, నా భర్త వస్తే నన్ను చంపేస్తాడు, త్వరగా నన్ను తీసుకుని వెళ్ళు ప్లీజ్, జైని కూడా చంపేస్తాను బెదిరిస్తున్నాడు అని ఏడుస్తుంది. లలిత, ఏడవకు, నీకేం కాదు, జైకి కూడా ఏం కానివ్వను, పద త్వరగా బయటికి వెళ్దామని లలితని తీసుకుని గది బయటికి వచ్చాను. ఇంతలో ఎక్కడి నుండి వచ్చాడు, ప్రసాద్ వచ్చాడు. ఓహో, ఇప్పుడు అర్థమవుతుంది దీనికి ఇన్ని రోజుల నుండి లేని ధైర్యం ఇప్పుడు ఎలా వచ్చిందో అని. నువ్వేనా దీని కారణం అని అన్నాడు. వెంటనే నేను లలిత ఇద్దరం ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసాం. అంతే ఒక్క పట్టున లలితను లాగి చెంప మీద గట్టిగా కొట్టాడు. పాపం లలిత ఓపిక లేకపోవటం వల్ల అనుకుంటా కింద పడిపోయింది. లలిత, లే లలిత, మనం త్వరగా వెళ్ళాలి, జై కనిపించడం లేదు, పద త్వరగా అని చెప్పాం. మళ్ళీ ప్రసాద్ లలితను పట్టుకోబోతూ ఉంటే వెంటనే చేతిలో ఉన్న బ్యాగ్ పెట్టి గట్టిగా కొట్టడం మొదలుపెట్టా. ప్రసాద్ నన్ను కొట్టనివ్వకుండా ఆపడానికి నా జుట్టు పట్టుకున్నాడు. నీ సంగతి చూస్తా, వేరే వాళ్ళ ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో చూపిస్తా అంటూ నా జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళటం మొదలుపెట్టాడు. అంతలో ఎక్కడి నుండి వచ్చాడో శ్యామ్ వచ్చి ప్రసాద్ని లాగి ఒకటిచ్చాడు. శ్యామ్, నీకు అనవసరం, ఇది నా ఫ్యామిలీ విషయం, నువ్వు ఇంకా అది ఆ జానకి ఎందుకో నా ఇంట్లోకి వచ్చారు, బయటికి పోండి అని గట్టిగా అరిచాడు. వెంటనే శ్యామ్, నువ్వు ఇలానే చేస్తుంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా, జాగ్రత్త అని బెదిరించేలోగా ప్రసాద్ కూడా వెనక్కి తగ్గాడు. వెంటనే నేను పరుగున వెళ్ళి లలిత చెయ్యి పట్టుకొని, లలితరా, మనం అర్జెంటుగా వెళ్ళాలి అని తీసుకుని బయటకు నడిచాం. ఏదైనా ఆటో మాట్లాడుకుందామని చూస్తుంటే శ్యామ్ వచ్చి, ఇప్పటికైనా మించిపోయింది లేదు, వచ్చి కారెక్కని జానకి, నీ సాహసాలు చాలు, నేను చూసి కూడా నేను నీ అంతట వదిలేసా అంటే రఘు నన్ను ఊరుకోడు అని అన్నాడు. శ్యామ్ కారు ఎక్కాలా వద్దా అని సందేహపడుతూ ఉంటే లలిత, పద జానకి, ఇది ఎలా అయినా అందరికి తెలిసే విషయమే, ఈ ఇంటి దగ్గర ఒక క్షణం కూడా ఉండలేను అని చెప్పింది. సరే అని శ్యామ్ కారు ఎక్కాము. జానకి, ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్తావా అని అడిగాడు. శ్యామ్, ఇది నాకు సంబంధించింది కాదు నేను చెప్పటానికి, లలిత పర్సనల్ విషయం, అందుకే లేడీస్ క్లబ్ దగ్గర కూడా నీ కారు ఎక్కలేదని చెప్పా. నేను చెప్తాను శ్యామ్, నాకు ప్రసాద్తో పెళ్లి కాకముందే కొడుకు ఉన్నాడు, మా అమ్మ నాన్న ఆ విషయం చెప్పకుండా పెళ్లి చేశారు. అప్పటికి ప్రసాద్ కూడా రెండో పెళ్లివాడే, భార్య ఏదో కారణంతో చనిపోయిందని చెప్పాడు. కాని ప్రసాద్కి నా కొడుకు జయ గురించి తెలిసింది, అందుకే నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు. నేను మొన్న ప్రసాద్కి చెప్పా, ఇలా ఉండటం నా వల్ల కాదు, నా కొడుకుని నాతో ఉండనివ్వకపోతే విడాకులు తీసుకుని విడిగా నా కొడుకుతో ఉంటాను అని. మా అమ్మ నాన్న ఆస్తి మొత్తం నా పేరు మీద ఉంది, అందుకే ప్రసాద్ నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఇంట్లో బంధించాడు. సమయానికి జానకి రావటం వల్ల బయటపడగలిగాను. వెంటనే జానకి జై కనిపించడం లేదు అన్నావు, నిజమేనా, ఎక్కడికి వెళ్ళాడు జై అని అడిగింది. మురళి ఇందాక కాల్ చేశాడు, జై స్కూల్ నుండి ఇంటికి రాలేదు అని, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటి అడ్రస్ పంపించాడు అంటూ. శ్యామ్, ఈ అడ్రస్కి కారు పోనివ్వు అని చెప్పాము. అలా 2-3 ఇల్లు వెతికిన తర్వాత ఒక బాబు చెప్పాడు, ఆంటీ, జై మాతో ఆడుకోవటం లేదు, స్కూల్ అవ్వగానే పాత స్కూల్ వైపు వెళ్ళాడు,
నన్ను అటు రావద్దన్నాడు అని చెప్పాడు. వెంటనే ఆ పాత స్కూల్ అడ్రస్ కనుక్కొని వెళ్ళాము. అది ఒక పాడుబడ్డ స్కూల్. మొత్తం బిల్డింగ్ అంతా పడిపోయింది. ఇలాంటి చోట జై ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. వెంటనే లలిత, నాకెందుకో భయంగా ఉంది జానకి, జైకి ఏమైనా అయిందేమో అని. ఏం కాదు, కంగారు పడకంటూ స్కూల్ వెనక వైపు నడుచుకుంటూ వెళ్ళాము. శ్యామ్ మాకంటే 2 అడుగులు ముందు నడుస్తున్నాడు. వెంటనే వెనక్కి తిరిగి, అదిగో అక్కడ గట్టు దగ్గర ఎవరో పిల్లలు ఉన్నారు, అందులో జై ఉన్నాడేమో చూడండి అని అన్నాడు. వెంటనే లలిత పరుగున వెళ్ళి, అదిగో ఆ బ్లూ షర్ట్ వాడి జై, జై జై అని అరుచుకుంటూ పరుగున వెళ్తున్న లలితని నేను శ్యామ్ అనుసరించాము. అక్కడికి వెళ్లేలోగా ఎవరో ఒక అబ్బాయి జై మీద కూర్చొని కొడుతున్నాడు. జై అతన్ని విడిపించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంకొకడు ఎవరో వెనక్కి తిరిగి చూసి, ఆంటీ ఇక్కడికి ఎవరు రాకూడదు, ఎందుకు వచ్చారు అని అడిగాడు. ఐ లే జై మీద, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగేలోగా, జై రోజు మమ్మల్ని బ్రతిమలాడుతున్నాడు, ఫైటింగ్ చేయడం నేర్పించమని, అందుకే నేర్పిస్తున్నాము. ఇంకో 10 నిమిషాల్లో అయిపోతుంది, మీరు వెళ్ళండి అని తాపిగా చెప్పారు. వెంటనే లలిత వెళ్ళి జై మీద కూర్చున్న అతన్ని, నువ్వు ముందు జై మీద నుండి లే అని చెప్పి, జై పద వెళ్దామని తీసుకువచ్చింది. కార్ దగ్గరికి వెళ్ళాక, ఇప్పుడు చెప్పు జై, ఏం చేస్తున్నారు అక్కడ, నువ్వెందుకు ఫైటింగ్ నేర్చుకుంటున్నావు అడిగింది లలిత. ఏం సమాధానం చెప్పకుండా నేల చూపులు చూస్తున్న జై దగ్గరికి వెళ్ళి, జై నేను ఆంటీ చాలా కంగారు పడ్డాము, నీకేమైందో అని, అందుకే ఎందుకు ఇలా చేశావో చెప్పు అని అడిగా. లలిత ఆంటీ నన్ను కలవడానికి వస్తున్న ప్రతిసారి ప్రసాద్ అంకుల్ కొడుతున్నారు, కానీ ఆంటీ ఏం చేయలేకపోతుంది. నాకు ఆంటీని చూడాలి అని బాగా అనిపిస్తుంది. నేను చూడ్డానికి వెళ్ళినా కూడా అతను ఆంటీని కొడతాడు. అందుకే నాకు ఫైటింగ్ వస్తే నేను ఆంటీని కొట్టనివ్వకుండా చూడవచ్చు అని నేర్చుకున్నాను అని చెప్పాడు. ఇంత చిన్న పసి మనసులో ఆలోచనలకి ఒక్కరికి కూడా మాట రాకుండా అట్లా నిలబడిపోయాం. వెంటనే శ్యామ్, నువ్వు అలా చేయాలి అంటే బాగా చదువుకొని పోలీస్ అవ్వాలి, అలా కాకుండా ఇలా చేస్తే పోలీసులు నిన్ను తీసుకుని వెళ్ళి జైల్లో వేస్తారు, అప్పుడు నువ్వు మీ ఆంటీని ఎలా కాపాడతావు, అందుకని ముందు నువ్వు బాగా చదువుకు అని చెప్పాడు. ఏం అర్థమైందో తెలియదు. జై మాత్రం సరే అని తల ఊపాడు. అందరం కారెక్కి ఆ స్కూల్ నుండి బయలుదేరాము. అలసిపోయినట్లు ఉన్నాడు జై. కారెక్కగానే లలిత ఒళ్ళో పడుకొని నిద్రపోయాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే ప్రసాద్ ఏమైనా చేస్తాడేమో భయంగా ఉంది. మురళి ఉండే చోటు కూడా తెలుసు, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అన్నది. వెంటనే నీకేం ఇబ్బంది లేదంటే, నాకు ఒక ఇల్లు ఉంది, నా పెళ్లికి ముందు అందులోనే ఉండేదాన్ని, పెళ్ళయ్యాక కూడా రఘు రోజు ఒక పని అమ్మాయిని పంపించి ఇల్లు రోజు శుభ్రం చేపిస్తున్నాడు, మీకిష్టమైతే మీరు అందులో ఉండవచ్చని చెప్పా. లలిత నా చెయ్యి పట్టుకొని, జానకి నువ్వంటే నాకు ఇష్టం ఉండదు అని నీకు తెలుసు కదా, ఎందుకో కారణం తెలుసా అని అడిగింది. తెలీదు లలిత, శిల్ప నేను ఇద్దరం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. శిల్పకి రఘు అంటే ఇష్టం, అందుకే రఘు నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని తెలియగానే నాకు నువ్వంటే కోపం వచ్చింది, అందుకే నువ్వు కలిసినప్పుడు అలా ప్రవర్తించాను, కానీ నువ్వెప్పుడు పట్టించుకున్నట్టు అనిపించలేదు, కానీ నా కోసం నువ్వు ఎందుకింత కష్టపడుతున్నావు అని అడిగింది. శిల్ప కోసం నువ్వు ఇలా చేశావని నాకు నిజంగా తెలియదు, పోతే నువ్వు అడిగిన ప్రశ్న నీ కోసం ఎందుకింత కష్టపడుతున్నాను అని అంటుంది జానకి. నేను సహాయం చేయగల పరిస్థితుల్లో ఉన్నాను, అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేసేవాళ్ళు లేకపోతే ఎంత బాధ నిస్సహాయంగా అనిపిస్తుందో నాకు తెలుసు, అందుకే చేస్తున్నానని చెప్పా. వెంటనే లలిత నన్ను క్షమించని చెప్పింది. ఇదంతా డ్రైవింగ్ చేస్తూ శ్యామ్ ఓరకంట గమనిస్తున్నాడని తెలుసు, కానీ శ్యామ్ లేకపోయి ఉంటే ఇవాళ చాలా ఇబ్బంది పడేవాళ్ళం, అందుకే కళ్ళతో నేను చెప్తానన్నట్లు సైగ చేశాం. లలితకి చెప్పినట్టుగా పాత ఇంటి దగ్గర దింపి లోపలికి వెళ్ళి కావలసినవి చూసి ఇచ్చాను. ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంది, తినడానికి కావలసినవి మొత్తం తెచ్చి ఇస్తానని చెప్పి పనిలో పనిగా మురళికి ఫోన్ చేసి ఇంటి అడ్రస్ ఇచ్చాను. కారెక్కగానే దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ దగ్గరికి తీసుకుని వెళ్ళమని శ్యామ్కి చెప్పాను. సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళగానే శ్యామ్ నా చెయ్యి పట్టుకుని ముందు ఒక కాఫీ తాగుతూ, ఈ విషయం మాట్లాడుకుందాం, తర్వాత కావలసినవి లలితకి ఇచ్చి వద్దాం అంటూ పక్కనే ఉన్న కాఫీ షాప్లోకి తీసుకుని వెళ్ళాడు. ఇద్దరం కూర్చున్న తర్వాత, అసలు లలితకి నువ్వు సహాయం చేయడం ఏంటి, తను నిన్ను ఆ ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం రోజు ఎంత అనుమానించింది,
అసలు ఈ విషయం రఘుకి తెలుసా అని వరుసగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు. శ్యామ్, రఘుకు తెలియదు ఈ విషయం. లలిత ఎవరికి చెప్పవద్దని నాతో మాట తీసుకుంది, అందుకే చెప్పలేకపోయాం. తను నన్ను ఎంత అవమానించినా నేను అది మనసులో పెట్టుకోలేదు. ఎందుకో తెలుసా, నేను చిన్నప్పటి నుండి అమ్మ నాన్న ప్రేమతో పెరగలేదు. ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా కూడా సరిగ్గా పలకరించే వాళ్ళు కూడా కాదు. అలా చాలా అవమానాలు పడ్డాను. నాకంటూ ఓ కుటుంబం ఏర్పడుతుందని, సంతోషంగా ఉండవచ్చు అని కలలు కనేదాన్ని. రఘులాంటి భర్త, మంచి కుటుంబం నాకు దొరికాయి. ఇలాంటి సంతోషం ముందు చిన్న చిన్న విషయాలు నన్ను బాధ పెట్టవు. ఎందుకంటే జీవితం ఎన్ని బాధలు పెట్టినా చిన్నప్పటి నుండి సంతోషాన్ని వెతుక్కోవటం నాకు అలవాటు. లలిత ఇప్పుడు కష్టంలో ఉంది, నా వంతుగా సహాయం చేయాలి అని చెప్పాం. వెంటనే శ్యామ్ నా చేతి మీద చేయి పెట్టి, నేను ఈ మాట ఎవరికి చెప్పి ఉండను, నువ్వు నా ఫ్రెండ్ అవ్వటం నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకో విషయం, రఘు చాలా అదృష్టవంతుడు అని చెప్పాడు. సరే కాని ప్రీతి విషయం ఏం జరిగిందో మాత్రం చెప్పటం లేదు. మీరిద్దరు కలవాలని నేనెంత ఎదురు చూస్తున్నానో తెలుసా అని అడిగాం. ఒకరోజు ప్రీతి నాకు కాల్ చేసింది, బయట ఎక్కడైనా కలుద్దామా శ్యామ్ అని. నేను చాలా సంతోషపడి, థ్యాంక్స్ ప్రీతి అర్థం చేసుకున్నందుకు అంటే. జాను చెప్పింది, నువ్వు చెప్పేది ఒకసారి ప్రశాంతంగా వినమని, అందుకే కలుస్తా అంటున్నా అని చెప్పింది. ఎలాగో తను చెప్పిన చోటికి వెళ్ళి కలిసి నా మనసులో మాటలు తనకు చెప్పాను. తను చెప్పినది అంతా విని, ఏముందో తెలుసా అని అడిగాడు. ఏముందో చెప్పు అని అడిగాం. నీది నిజమైన ప్రేమ కాదో ఎలా తెలుసు? కొన్ని సంవత్సరాలు ఆగు, అప్పటికి కూడా అలాగే అనిపిస్తే వచ్చి చెప్పు. అప్పటికి నాకు పెళ్ళై పిల్లలు పుడతారని చెప్పింది. ఆహాహా, నీకు బాగా సమాధానం చెప్పింది ప్రీతి అని చెప్పాం. చివరికి ఎలాగో నా ప్రేమను అర్థం చేసుకుంది. కాని రఘుకి చెప్పడానికి ఇంకా ధైర్యం చాలడం లేదు అని చెప్పాడు. త్వరగా చెప్పండి, మీరిద్దరూ రఘుకు చెప్పకుండా మీ సీక్రెట్ను ఉంచడం నాకు చాలా కష్టంగా ఉందని చెప్పాం. కాఫీ తాగి లేచి సూపర్ మార్కెట్కి వెళ్ళి కావలసినవి అన్నీ తీసుకుని లలితకిచ్చి రేపు కలుస్తా అని చెప్పి వచ్చేశాము. శ్యామ్ చాలా ఆలస్యమైంది, నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. ఇంటి దగ్గర దింపి వెళ్ళవా అని అడిగాం. ఇంటి దగ్గర కారు దిగుతూ ఉంటే రఘు డోర్ దగ్గరే నించొని ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళావు జానకి, ఉదయం అనగా వెళ్ళావు, ఫోన్ కూడా కలవటం లేదు, రాముకు కూడా తెలీదు అన్నాడు. నీకోసం లేడీస్ క్లబ్ దగ్గర కూడా వెళ్ళాను, శ్యామ్తో కలిసి చూశారు అని చెప్పారు. ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉన్నారు, అసలు ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. శ్యామ్కి ఏదో లవ్ సమస్య ఉంటే మాట్లాడుతున్నా రఘు అని శ్యామ్ నువ్వు ఇంకా బయలుదేరని చెప్పాం. శ్యామ్ కూడా రఘుకి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.